ఒకవేళ ఈరోజు ఏ రోగంతో నువ్వు పడి ఉన్నా దేవుని వైపు చూడు, ఆయన లేవనెత్తి తనకు మహిమకరంగానే ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. రోగశయ్యం మీద మమ్మల్ని ఆదరించే దేవుడు, రోగము కలుగగా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు ఎంతమంది అయితే రోగాల బారిన పడి, వ్యాధుల బారిన పడి ప్రభువా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆనాడు రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అనేక తిప్పలు పడినట్టుగా ఎంతమంది అయితే ఇబ్బందుల్లో ఉన్నారో యేసు నామంలో ప్రభువా వారిని స్వస్థపరచుమని వేడుకుంటున్నాను. Father God, in the name of Jesus, we are releasing your power into your people's lives. వారి జీవితాల్లో మేలు కలుగు చేయండి, స్వస్థపరచండి. తద్వారా నీకు మహిమకరంగా వారు జీవించడానికి మీరే సహాయం చేయండి. ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్న, మరణశయ్యల మీద ఉన్నవారు, హాస్పిటల్ ఐసీయూలో ఉండి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవారు ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తుంటే మేలుతో వారు నింపండి, తాకండి, దర్శించండి, స్వస్థపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. వెళ్ళిపోయే ముందు ఈ లింక్ కొంతమంది షేర్ చేయండి, వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. ఆ విధానంలో మీరు దేవుని సువార్తలో పాలుభాగస్తులై ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.